నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. సో శోభకృత్నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెలుగొందింది అని చెప్పడానికి. ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధినామ సంవత్సరం. పేరులో అయితే క్రోధం ఉంది, మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది. ఎనీవేస్, అసలు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాశుల గురించి ఒకసారి తెలుసుకుందామండి. రైట్ అమ్మా. క్రోధీనామ సంవత్సరం ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం. సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం, అంటే అగ్రెసివ్గా ఉంటాడు కుజుడు. సో అందుకని మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది ఎంతో కొంత. సో అలాంటి క్రోధీనామ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు. సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే క్షణికావేశంలో ఏవో రకమైన తప్పులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం. దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి. అంటే శనికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి, కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి. సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు. సో అందుకని కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు. కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే గనక ఈ విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతోషం. సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము, తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ రేట్స్ అవి కొంత రేట్లు మనకి నియంత్రణలో ఉండటం అనేది ఉంటుంది. కనుక అవి చెప్పదగిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్గా. సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు. సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి. సో గురుడు పంచమం 1, 2, 3, 4, 5. సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు. మే 1వ తారీఖు మారిపోతారు కదా. సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు. అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం. వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు, ఈయనేమో మన దానవుల రాజు, ఈయన దేవతల గురువు, ఈయన దానవుల గురువు. సో వీళ్ళిద్దరికి నిజానికైతే శత్రుత్వం ఉంది. సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశిలో. సో ఆ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పాం ముఖ్యంగా ఏదైతే ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది, వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేప్పుడు కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభ రాశి వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభ రాశి అనుకోండి, ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు. ఇది ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
సో వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి కంపల్సరీ సర్పదోషం ఉంటుంది. సర్పదోషం ఉంటుంది. లాభంలో రాహు ఉన్నా సర్పదోషం ఉంటుంది. అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు. పంచమంలో ఉంటారు. అవును. సో ఇది సంతాన స్థానం అవుతుంది, అదేమో లాభస్థానం. సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గర వచ్చి పోతాయి. ఇక్కడ ఈ బుద్ధి అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు. సో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు. నవమంలో రాహు ఉంటాడు, తృతీయంలో కేతు ఉంటాడు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహస్థితి. కానీ కొత్తగా పుట్టిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా పుట్టడమే సర్పదోషంలో పుట్టినట్టు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా, అంటే రాహుకేతులకి సంబంధించి. రైట్ అండి. ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాం. రైట్. దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ వర్షపాతాలు ఏవైతే ఉంటాయి అంటే మనకు కావాల్సిన మెయిన్ వర్షం, రైతుల యొక్క ఇది. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి. సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి. తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలు అనుకోండి, నువ్వులు అనుకోండి, మినుములు అనుకోండి, ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగ దాని నుంచి నూనె వస్తుంది. సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధ వాతావరణం ఉంటుందా? రైట్. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అనుకోవచ్చా? 99.5% అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం. సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రెస్టీజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని. అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓవైసీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే. నేను అలా ప్రెస్టీజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు, అలా వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి. ఎవరు గెలుస్తారు అదే ఇప్పుడున్న ప్రభుత్వమే అంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కన్నులు అట్టబోయిందంటే. సో అలా అతి కష్టం మీద వారిని నిలుపుకోవడానికి ఎక్కువ కనపడుతుంది. రైట్. మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధినామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు. ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రాశుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము. ఇక క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండే రాశుల్లో ఈ ఏడాది కర్కాటక రాశి ఒకటి. ఎందుకంటే ముఖ్యంగా మనకి మే నుంచి చాలా అద్భుతమైన యోగదాయకమైన కాలం, అంటే లాభంలోకి అటు గురుడు రావడం అనేది ఉంటుంది. సో మనకి ముఖ్యంగా ఏప్రిల్ మధ్య భాగం నుంచి వరుసగా వీళ్ళకి నెమ్మదిగా ఇంకా గ్రహస్థితి బలంగా కర్కాటక రాశి అంటే ముఖ్యంగా ఈ శుక్రుడి కుంభం నుంచి మీనంకి రావడం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే రవి అక్కడ మీనం నుంచి మేషానికి రావటం అనేది ఉంటుంది. అంటే 2 గ్రహాలు వచ్చేస్తాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే కర్కాటక లగ్నానికి మేలు చేసే గ్రహం ఏదైతే కుజుడు ఉంటాడో ఆ కుజుడు కూడా ఇంచుమించు మేకొచ్చేప్పటికి మేషానికి రావటం అనేది ఉంటుంది. తర్వాత మేషంలో వచ్చేప్పటికి మేలోకి వచ్చేప్పటికి గురుడు కూడా లాభంలోకి రావటం. సో ఇంచుమించు ఇదంతా కూడా ఒక 2-3 నెలలు అయితే చాలా అద్భుతమైన కాలం అని చెప్పవలసి ఉంటుంది. తర్వాత కూడా మాక్సిమం ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఏ విధంగా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది అంటే కనుక కర్కాటక రాశి వారికి ఎలా చూసుకున్నప్పుడు అంటే కర్కాటక రాశిలో సాధారణంగా వ్యాపార తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ జన్మిస్తారు, లేదా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు జన్మిస్తారు. కనుక వ్యాపారంలో ఉండే వాళ్ళకి చాలా చక్కటి పరిస్థితులు అయితే నెలకొంటాయి. తర్వాత ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ లో చేసే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు మనకి ఏప్రిల్ మధ్య భాగం నుంచి కనిపిస్తాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరంతో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ప్రిపేర్ అయితే కనుక చాలా మంచి ఫలితాలు అయితే ఈ ఏడాది పొందడానికి ఉంటుంది. కనుక ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కర్కాటక రాశి వారికి మెయిన్ ప్రధాన బలహీనత ఏంటంటే
కొద్దిగా ఆలోచనలు ఎప్పుడు కూడా రెండు రకాలు ఉంటాయి. ఎందువలన చంద్రుడి చంద్రుడు ఉండటం వల్ల, అంటే ఇక్కడ చంద్రుడు అనేవాడు ఏంటంటే ఎప్పుడు కూడా మన నిలకడగా ఉండడు కదా, అవును. రోజు రోజుకి జనరల్గా తిరిగేసి. మారుతుంటాడు. ఉమ్. సో ఆ మారినప్పుడల్లా కూడా వీళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది కలగటం అనేది ఉంటుంది. పైగా బుర్ర అయితే పాదరసంలా పరిగెత్తుతుంది, కానీ వాటిని తెమిల్చుకోవడం కొద్దిగా కష్టం. అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా తొందరగా వీళ్ళు అకలింపు చేసుకుంటారు, Okay. కానీ ఏది ఎప్పుడు స్వీకరించాలి అనే దాంట్లో కొంతవరకు తొందరపాటు స్తబ్దత అనుకోండి. అది ఉంటుంది. అందుకని బాగా ఉద్వేగం ఉండే రాశుల్లో కర్కాటక రాశి అనేది ఒకటి. కానీ అయినప్పటికీ కూడా గురుడు మిగతా గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుండటం వల్ల ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న తప్పుట అడుగులు వేసినా అవి కూడా వీళ్ళకి ఏదో విధంగా అదృష్టాన్ని కలిగించడం అనేది ఉంటుంది. అబ్బో అద్భుతం. సో అష్టమ శని భయం అయితే ఉంది, మరి దాని గురించి చెప్పండి. సో అది కూడా ఏదైనా చెప్పి మనం ఏనాటి శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, అవి పరిపూర్ణంగా చెడు చేస్తాను కదా. ఇదే టైంలో కొంతమందికి మరి ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏనాటి శనిలో కూడా పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అవుతాయి. సో అలా ఇప్పుడు పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కర్కాటక రాశిలో ఉండే వాళ్ళకి శని ప్రభావం, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మరి సప్తమాధిపతి శని అవుతాడు. అవును. సో కనుక శని ఇది ఆయన వెళ్ళిపోయేలోపు, అంటే రేపు 2025 మార్చిలో వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళేలోపు వీళ్ళు చక్కదిద్దడం ఉన్నది కూడా ఆయన బాధ్యతే. అద్భుతం. సో అందుకని శని ఖచ్చితంగా వాళ్ళని కుటుంబ కారకత్వాన్ని ప్రసాదించడం అయితే ఉంటుంది. Right. కనుక కొత్తగా పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళకి కూడా చాలా మంచి అద్భుతమైన కాలంగా కర్కాటక రాశి వరకు చెప్పాలి. తర్వాత ఇదే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఒకటి కర్కాటక రాశిలో, వృషభ రాశిలో ఎక్కువ జన్మిస్తూ ఉంటారు. తర్వాత కొంతవరకు తులారాశిలో కూడా ఉంటారు. ఈ తులా, వృషభ, కర్కాటక రాశులు రాజకీయాలకి చాలా ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటాయి. అంటే వీళ్ళు డైరెక్ట్ రాజకీయాలకు పనికొస్తారు. అదే మేషము, కుంభము, తర్వాత ధనుసు వచ్చేప్పటికి తెర వెనక రాజకీయాలకు పనికొస్తారు. మనం ఏమంటాం, ఆన్ ద డిస్ప్లే మనం పనికిరాం, బిహైండ్ ద డిస్ప్లే ఓకే. Right. అలా ఇక్కడ ఈ కర్కాటక రాశి అంటే ఇక్కడ మనం చెప్పినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది, తర్వాత వచ్చేప్పటికి స్వతంత్ర జీవన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలత ఉంది. అంటే ఎలా చూసినా కూడా వృత్తి, ఉద్యోగ, గౌరవ మర్యాదలు అయితే ఇంకా పెంపొందిస్తారు. కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ తృతీయంలో కేతు ఒకటి, తర్వాత భాగ్యస్థానంలో రాహు ఒకటి. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే తండ్రి గారితో తాత్కాలికంగా ఏవో రకమైన, పర్మనెంట్ కాదు, వాదాలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో వచ్చి మళ్ళీ సాధ్యమైన తొందరలోనే అవి సమసిపోవడం అనేది ఉంటుంది. కానీ బట్ తప్పకుండా ఎంతో కొంత తండ్రి గారితో ఏవో రకమైన వాదాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏదైనా సరే ఈ కేతు వల్ల తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు, కానీ వాళ్ళు పెళ్ళాల్సిన వాళ్ళు అయితే కనుక అక్కడ రాహు కేతు ఉంటారు కాబట్టి సంబంధాలు ఒక పట్టణ కుదరకపోవడం, తర్వాత పుట్టిన వాళ్ళు అలా వాళ్ళకి మాత్రం వివాహపరంగా కొంతవరకు వ్యాకులత అనేది ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట అనేది మటుకు చాలా అద్భుతంగా ప్రస్ఫుటం అవుతుంది ఏడాది కర్కాటక రాశి వాళ్ళకి. అంటే విభిన్న రంగాల్లో వీరి యొక్క సామర్థ్యాలు బయటకు రావటం అనేది ఉంటుంది. అది సైంటిస్టులు అయితే కొత్త పరిశోధనలు చేస్తారు, వైద్యులు అయితే అనేక మందికి ప్రాణం నిలుపుతారు. అద్భుతం. ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫీల్డ్ లో బాగుంది. అందుకని ఎలా ఒకవేళ సపోజ్ చిన్న చిన్న తప్పులు చేసినా కానీ బయటపడతారు, ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కనుక ఇది కర్కాటక రాశి వాళ్ళకి మటుకు ఈ ఏడాది అన్ని రాశుల్లో కూడా చాలా మంచి రాశి అని ఈ ఏడాది మనం చెప్పచ్చు. ఖచ్చితంగా. అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి ఆరాధన. అవును, కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఆ భాగ్యస్థానంలో రాహుని, ఇక్కడ మరి తృతీయ స్థానంలో కేతువు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ దుర్గాదేవిని పూజించడం అనేది మంచిది. కనుక ముఖ్యంగా దుర్గా సప్తశ్లోకి అనేది ఉంటుంది, అది నిత్యం పఠించడం అనేది మంచిది. ఒకవేళ అలా కాకపోయినా కూడా కనీసం ఏంటంటే మంగళవారాల పూట కొద్దిగా ఇంట్లోనే అమ్మవారికి తేనె నివేదన చేస్తే కనుక వారికి ఉంటే ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. అలాగే సప్తశ్లోకి చదవలేని వాళ్ళు కనీసం ఓం దుమ్ ఓం దుమ్ ఓం దుమ్ అనేది నిత్యం జపించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. దుమ్ అనేది దుర్గాదేవి బీజాక్షరం కాదు, అంటే దుమ్ అనేది ఒకటి, తర్వాత రెండోది ఇదే ధూమ్ అనేది ధూమవతికి కూడా బీజాక్షరం. సో ఇక్కడ శని వల్ల వచ్చి, అంటే ఇందాక మీరు అన్నారు అష్టమ శని అని, అంటే ఇటు రెండింటికి కూడా మల్టిపుల్, అది ఎక్కడి చదివితే ధూమ్. రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ ఇయర్ గా ఖచ్చితంగా ద్వాదశ రాశిలో కర్కాటక రాశి వారిది నంబర్ 1 ప్లేస్ లో ఉంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రెడిక్షన్స్ విన్న తర్వాత కర్కాటక రాశి వాళ్ళు. అద్భుతం అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.